ఈ రోజు మధ్యాహ్నం 1:30 అయితే మహిళలకు ఉచిత బస్ ప్రవేశం అనేది అయితే పెట్టారు. సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం అయితే ఈ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు అయితే కుక్కట్పల్లికి సంబంధించి డిపో మేనేజర్ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. రైట్ సార్. సార్ ఈ రోజు అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రవేశం అనేది పెట్టారు. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ పరిస్థితి లేడీస్ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అసలు ఎదురు చూస్తారు వాళ్ళు మాకు బస్సు ఎప్పుడు ఫ్రీ ఉందని. అయితే మా సీఎం గారు అసెంబ్లీలో లాంచ్ చేసిన తర్వాత మా ఎండి గారు ఆదేశాలుగా మేము కూడా లాంచ్ చేస్తున్నాం. మా చీఫ్ గెస్ట్ మన స్వప్న మేడం పిలిపించాం. షీ ఇన్వైటెడ్ ద బస్ అండ్ ఈ రోజు నుంచి మేము బస్సు ఫ్రీ ఫర్ లేడీస్, నో టికెట్ ఫర్ లేడీస్. చాలా మంది కూడా అవుట్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎప్పుడైతే ప్రస్తుతానికి గైడెన్స్ రాలే మాకు, అందరూ అలవ్, లేడీస్ అయితే అందరూ అలవ్. రాని రోజు మీ విల్ గెట్ గైడ్ లైన్స్ అండ్ విల్ గెట్ వాళ్ళు ఆధార్ కార్డు బట్టి చెక్ చేస్తాం. ఆధార్ కార్డు తెలంగాణ నీటి ఉంటాయి కాబట్టి వాళ్ళు అది చేస్తాం. గైడ్ లైన్స్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది? ఐ థింక్ 2 days, couple of days. ప్రస్తుతం మనతో పాటు అయితే మాట్లాడడానికి ఎయిమ్స్ మేనేజ్మెంట్ స్వప్న గారు ఉన్నారు. సో ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్. హలో అండి. హౌ యు మ్యామ్? ఐఎమ్ గుడ్. రైట్. ఈ రోజు నుంచి అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రవేశం అనేది మొదలుపెట్టారు అనమాట. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా గుడ్ న్యూస్ అండి. ఇది ఎంతోమంది మహిళలకి యూజ్ అయ్యేటటువంటిది. కొందరు ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా హస్బెండ్స్ మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే బస్సెస్లో వేలాడుతూ లేదా సీట్స్ లేకపోతే వేరే హెరాస్మెంట్స్తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ చాలా యూజ్ ఉంటుంది. అండ్ స్పెషల్ బస్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆర్టీసీ వాళ్ళు ఎస్పెషల్లీ మన రేవంత్ రెడ్డి సార్ చాలా మంచి నిర్ణయం తీసుకొని ఇలాంటి ఫెసిలిటీస్ లేడీస్కి ఇచ్చినందుకు డెఫినెట్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఇనిషియేషన్. కొన్ని రోజులు గైడ్ లైన్స్ అనేది అయితే వెలువడిస్తారు అని చెప్తున్నారు ఇక్కడున్న డిపో మేనేజర్ అయితే. సో దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే బేసిక్గా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేడీస్కి మాత్రమే ఇది వర్తిస్తుందా, లేకపోతే వాట్ అబౌట్ ఇంకా అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? డెఫినెట్గా లేడీస్ అందరికీ హెల్ప్ చేస్తారు, కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి డిపెండ్స్ ఆన్ దాట్ ఫర్దర్ రూల్స్ని ఫాలో అవుతూ మనం వెళ్ళిపోవడమే. ప్రస్తుతం మనతో పాటు అయితే మాట్లాడడానికి కుక్కట్పల్లి నుంచి ఎస్ఐ రామకృష్ణ గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇక్కడ పరిస్థితి ఏంటి? ఈ రోజే లేడీస్కి ఉచిత బస్సు అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ వాతావరణం అది ఎలా ఉంది? మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది వాళ్ళకి ఒక కొత్త అవకాశం లాంటిది. ఓకేనా? ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే చాలామంది డిపెండ్ అవుతూ ఉంటారు, భర్తల మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఎక్కడైనా వెళ్ళడానికి వాళ్ళ ఖర్చులకు వాళ్ళే బేర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమైపోతుందంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తున్నారు. గవర్నమెంట్ తెచ్చిన మంచి పథకం ఇది. మరి జెంట్స్ పరిస్థితి ఏంటి? ఇక దానికి మహిళలు ఏంటంటే వెనుకబడి ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. జెంట్స్ గురించి ఇంకా ఫర్దర్గా ఏముంటుందో చూద్దాం. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో అందులో భాగంగా ఈ రోజు మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు. సో ఈ రోజు మధ్యాహ్నం 1:30 సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టారన్నమాట. సో ప్రస్తుతం మనమైతే కేపీహెచ్పిలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టారు అండ్ చాలా మంది మహిళలు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉచితంగా బస్సులో అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇక్కడ మహిళలు ఎంతవరకు కూడా బస్సుల్లో కంఫర్టబుల్గా వెళ్తున్నారు, అలాగే ఎంతవరకు ఫ్రీగా టికెట్స్ ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఎంత దూరం వెళ్తున్నారు, ఈ విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రండి. ప్రస్తుతం మనం అయితే సికింద్రాబాద్ బస్సులో ఉన్నాము. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళు టికెట్ తీసుకున్నారా లేదా అడిగే ప్రయత్నం అయితే చేద్దామని, అలాగే ఇక్కడ కండక్టర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఎంతమంది అంటే ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చాయని, ఈ రోజు నుంచి లేడీస్కి అయితే టికెట్ ఇవ్వరు. బట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత దూరం వెళ్తున్నారు, కనీసం ఆ డీటెయిల్స్ అడుగుతారేమో, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీశైలం అండి. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కండక్టర్ గా వర్క్ చేస్తున్నారు? 15 years నుంచి చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు టికెట్ ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ ఈ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని లేడీస్ కి మొత్తం కూడా ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టనున్నారు. సో ఏంటి అంటే వాళ్ళు కనీసం మీరు అట్లీస్ట్ డీటెయిల్స్ ఏమైనా అడుగుతారా, అడగరా? అంటే ఇప్పుడు 2-3 రోజులు ఏం డీటెయిల్స్ ఏం తీసుకోవద్దన్నారు. ఈ 2-3 రోజుల తర్వాత ఏదైనా ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఉంటే గైడ్ లైన్స్ అనేది ప్రవేశపెడతారు. అప్పుడు 0 టికెట్ ఇవ్వమని చెప్తారు. ఈ 2-3 రోజులు అయితే ఏం లేదు, ఫ్రీగా తీసుకుపోమని చెప్తారు. కాకపోతే టోటల్ ఎంత మంది వచ్చారు అనేది లాస్ట్ కౌంట్ చేసి
మేము ఎస్ఆర్లో మెన్షన్ చేయాలి అంతేనండి. సో ఈ 2-3 డేస్ అనేది ఎలాంటి గైడ్ లైన్స్ అది ఇష్యూ లేకుండా ప్రతి ఒక్క మహిళ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికంటే అక్కడికి రావచ్చు. కానీ ఒక 2-3 డేస్ తర్వాత మాత్రం గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారు అనేది మాత్రం మీరు చెప్పాల్సి ఉంటుంది. మెన్షన్ ఎస్ఆర్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది, ఎంతమంది ఎక్కుతున్నారు ఎంతమంది దిగుతున్నారు అనేది. మరి ఇక్కడ మగవాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఉన్నారు కదండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. రైట్. ఇప్పటి వరకు అయితే ఎంతమంది ఎక్కున్నారు? దగ్గర ఒక 60 మెంబర్స్ ఎక్కినట్టు నా బస్సులో. ఎక్కువ దిగుడు ఫటంచర్ నుంచి వస్తున్నా నేను. ఒక 60 మెంబర్స్ ఎక్కిండ్రు. ఇప్పుడు స్టేషన్ పోయేసరికి దగ్గర ఒక 100 మంది ఎక్కుతారు. రైట్. సో ఇక్కడైతే కొంతమంది ఉన్నారు లేడీస్ ని. ఈ చెల్లెనైతే అడిగే ప్రయత్నం చేద్దాము. హాయ్. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నిజాంపేటలో బస్ ఎక్కాను. సో టికెట్ ఇచ్చారా మీకు? అంటే ప్రజెంట్ బస్ పాస్ ఉంది కాలేజ్. ఇంకా ఎండ్ అయిపోతే ఫ్రీ అంట. 2-3 డేస్ అంటున్నారు కదా, దాని తర్వాత గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేస్తా ఉంటారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఆధార్ ఏదైనా పాన్ కానీ అడుగుతున్నారు కదా, ఓటర్ ఐడి కానీ ప్రూఫ్ ఐడి ఏదైనా చూపెట్టి బస్ ఎక్కొచ్చు అని చెప్తున్నారు. Did you think why they asked about Aadhaar and PAN card? ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఎందుకు అడుగుతున్నారు అనేది మీకు ఏమైనా అవగాహన ఉందా? నో, లేదు. రైట్. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. ఈ ఆంటీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మా. మీ పేరు? గిరిజ. ఏం చేస్తుంటారు? మేము ఇంట్లోనే ఉంటాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు జగదీర్గుట్టకి వెళ్తున్నాం. కుక్కుడిపల్లి వరకు వెళ్ళి మళ్ళీ జగదీర్గుట్ట బస్ ఎక్కాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మియాపూర్ నుంచి వస్తున్నాం. టికెట్ ఇచ్చారా? ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి థ్యాంక్స్. మొత్తానికైతే 2-3 రోజుల తర్వాత గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేస్తాం అంటున్నారు. సో ఆధార్ కానీ పాన్ కానీ చూపిస్తేనే బస్సులోకి ఎక్కనిస్తారు. ఆధార్ పాన్ అందరికి ఉంటుంది, కానీ ఎందుకు అడుగుతున్నారు అనేది తెలుసా మీకు? తెలియదు మేడం, ఆ విషయాలు అయితే మాకు తెలియదు. అవును, కానీ ఇట్లా పెడితేనే బాగుంటుంది. మాకు కూడా కొంచెం మహిళలు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం కదా, మాకు ఇట్లా ఫ్రీగా పోయి రావడానికన్నా బాగుంటుంది. ఇక్కడ ఒక ఆంటీ ఉంది. సో తన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ ఆంటీ. మీ పేరు? సావిత్రి. వావ్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము నారాయణ నుంచి వస్తున్నాం. పడంజర్ వరకు. పడంజర్ నుంచి టికెట్ తీసుకురు. నారాయణ నుంచి పడంజర్ ఇక్కడ ఫ్రీ. ఈ 2-3 రోజులే ఫ్రీ అంటున్నారు. మరి దాని తర్వాత పరిస్థితి ఏంటి? ఏం మరి తెలియదు, మీకే తెలియాలి. ఇప్పటి వరకు అయితే ఇక్కడున్న లేడీస్ ని అడిగి తెలుసుకున్నాము. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. బట్ ఇక్కడ మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2-3 రోజులు మాత్రమే ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారు అనేది ఒక సమాచారం మేరకు ప్రస్తుతం అయితే మహిళలు అందరికీ ఉచితంగానే బస్ అనేది ప్రవేశపెట్టారు. బట్ ఈ 2-3 డేస్ తర్వాత గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో గైడ్ లైన్స్ ఎందుకు ఏంటనేది కూడా 2-3 డేస్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయనున్నారనమాట. సో ప్రస్తుతం గవర్నమెంట్ ఇక్కడైతే కొంతమంది జెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ టికెట్స్ రేట్స్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం టికెట్ తీసుకున్నాం. ఏం పేరు? జోషి. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్? బాలనగర్. ఓకే. ఆల్మోస్ట్ లేడీస్ అందరికీ ఫ్రీ కదా, సో మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఫీలింగ్ ఏమన్నా మంచిదే. అంటే మీకు ఫ్రీ లేదని బాధ ఎక్కడ కలగట్లేదు? వాళ్ళకన్నా ఫ్రీ ఉంది. చాలా పెద్ద మనసు. అలా ఏం కాదు, డెవలప్మెంట్ అనేది ఒకేసారి జరగదు, మెల్లమెల్లగా జరగదు అంతే. ఫ్యూచర్ లో మీ మగవాళ్ళకు కూడా ఉచిత బస్సు అనేది ప్రవేశపెడితే మీరు ఏం చేస్తారు? తిరుగుతాం. అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు కృష్ణమూర్తి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలో ఫస్ట్ గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మహిళలకు ఉచిత బస్సు అనేది. దాని గురించి మీ స్పందన ఏంటి? అంటే మహిళలకు మాత్రమే ఉచిత బస్సు, మరి మగవాళ్ళందరూ టికెట్ తీసుకోవాలి. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తున్నా, వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. అందుకని అది లేడీస్కి ఇస్తాను, మా వాళ్ళకు మాకు మగవాళ్ళకి ఎట్లా తీసుకునే టికెట్. ఇక అందరికన్నా కానీ ఇక ప్రభుత్వం చాలా సంతోషం. సో రాబోయే రోజుల్లో కూడా మిగతా 5 గ్యారెంటీలు ప్రవేశపెట్టనున్నారు. అంటే ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నామని గెలిపించినాం. మహిళలకు ఉచిత బస్ ప్రవేశపెట్టిన తర్వాత ఆటోలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. అలాగే మెట్రో కూడా చాలా వరకు ఖాళీ అయిపోయిందన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతం మనకు వచ్చింది. సో ఇక్కడైతే ఒక ఆటో ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే. नमस्ते। आपका नाम? मेरा नाम शेख आबिद हुसैन। अच्छा, ఎన్ని ఇయర్స్ నుంచి ఆటో నడుపుతున్నారు? 5 years।
రైట్. ఇప్పుడు మహిళలందరికీ లేడీస్ అందరికీ ఉచిత బస్ అనేది ప్రవేశపెట్టారు. సో దీని గురించి ఏంటి అంటే మీకు ఏమైనా దీంట్లో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చాలా లాస్ ఉంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం మేము నడిపించేది చాలా లేడీస్ మాకు గిరాకు ఉంటుంది. ఇప్పుడు లేడీస్ మొత్తం బస్సులో పోతే మాకు కారోబార్ అంతా ఫెయిల్ అవుతుంది. ఎంతవరకు లాస్ ఉంటుంది? లాస్ ఏం అసలు గిరాకే లేదు మాకి. అందరు బస్సులో పోతే మేము ఫెయిల్ అయిపోతుంది. జెంట్స్ అయితే వాళ్ళు బైక్ మీద పోతారు. జెంట్స్ ఆటోకి ఎక్కువ వచ్చేది లేడీస్ నుంచే మాకు ప్రాఫిట్. ఇప్పుడు లేడీస్ లేకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మరైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టడం మంచిదే కదా, దీని గురించి మీరేమంటారు? వాళ్ళకి మంచిది, మాకు ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి మంచిగా ఉంది. మా లేడీస్ పోతే కూడా అది కూడా మంచిది. కానీ మేము ఏం చేయాలి? ఒక ఆటో ఉందా? ఎక్కువ ఆటోలు అంతా లేడీస్ కోసమే నడుస్తాయి. వాళ్ళు లేడీస్ లేకపోతే మేము ఫెయిల్ అయిపోతాం. ప్రస్తుతం మనం అయితే ఇటు కేపీహెచ్పీ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే బస్సులో ఉన్నాము. సో ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు కూడా మహిళలు కానీ పురుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకొని ప్రయాణం చేశారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా. సో ఈ రోజు నుంచి ప్రత్యేకంగా లేడీస్ అందరికీ కూడా ప్రత్యేక బస్ అనేది అమల్లోకి వచ్చింది. సో 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు మధ్యాహ్నం నుంచే. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, వాళ్ళనైతే అడిగే ప్రయత్నం చేద్దాము. ఆంటీ నమస్తే. నమస్తే. మీ పేరు? మనమ్మ. మనమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. టికెట్ ఇచ్చారా? ఇయ్యలేదమ్మా. పోనీ అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం అడగలే, నేనే ఎక్కినాను బస్సు. నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు నరసింహారెడ్డి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేను హౌసింగ్ బోర్డులోకి వెళ్ళి లోపల 4th ప్లేస్కి వెళ్ళి మెహదీపట్నం పోతున్నా. మెహదీపట్నంకి ఈ బస్ కాదు, ఎస్ఆర్ నగర్లో దిగి పోతా, వేరే బస్ ఎక్కుతా. టికెట్ ఇచ్చారా? టికెట్ పాస్ ఉంది. అంటే లేడీస్ అందరికి ఫ్రీ బస్ ప్రొవైడ్ చేశారు కదా, సో దీని గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? లేడీస్ కానీ జెంట్స్ కానీ 52 అబవ్ ఏజ్ వాళ్ళకు, జెంట్స్ కానీ లేడీస్ కానీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఫ్రీ ఇవ్వాలి. అది బెస్ట్ ఐడియా. ఇప్పుడు ప్రస్తుతం అయితే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి బస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అది కూడా చాలా సంతోషమే. కానీ జెంట్స్ కూడా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఫ్రీ ఇవ్వాలి. అప్పుడు లేబర్ వర్క్ చేసే వాళ్ళకి జర ఫ్రీ ఉంటుంది. ఉన్నోనికి ఏం కాదు కానీ లేనివానికి ప్రాబ్లం. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఫ్రీ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. నమస్తే. మీ పేరు? రాధా. రాధా, నైస్. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? మియాపూర్ నుండి ఎస్ఆర్ నగర్. అయితే ఈ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేసేది కదా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్, చాలా బాగా చేశారు. లేడీస్ కోసం మంచి మిగతా పథకాలు కూడా అలా చేయాలని కోరుకుంటున్నాము. ఈ 2-3 డేస్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దాని తర్వాత గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో గైడ్ లైన్స్ లో చాలా వరకు కూడా కొన్ని కండిషన్స్ అనేది అప్లై అంటారు. సో ఏంటి అప్పుడు పరిస్థితి? కరెక్టే కదా, మరి ఆర్టీసీ కూడా జరగాలి కదా ఖర్చులు వాళ్ళవి. అంత కొన్ని బస్సులకు కొన్ని మాత్రమే ఇస్తారు, ఆ తర్వాత కొన్ని కిలోమీటర్ల వరకు ఇస్తారు, అలా అనుకుంటున్నాం. ఇక్కడైతే ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఇప్పటి వరకు కూడా ఏ బస్ ఎక్కినా మీరు టికెట్ తీసుకుని ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్క బస్సులో ఫ్రీ జర్నీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాము, వాళ్ళు ఎట్లా ప్రయత్నిస్తే అట్లా చేస్తాం అంతే. మనదేం లేదు కదా, మాకు నచ్చింది, ఇది నచ్చింది. ఆయన ఒప్పుకున్నది చేసిండు కదా, అట్లా అంతేనా? ఆయన ఏదైతే అన్నాడో అది చేస్తుండు కదా, అంతే. మీ పేరు? సయ్యద్ ముస్కిన్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఆటో నడుపుతున్నారు? 22 years అయింది. ఓకే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టున్నారు అనమాట. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీకు ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అదే మాకైతే లాసే కదమ్మా, మాకు లాస్ కారోబార్ లేదు. ఇప్పుడు ఆన్లైన్లో లేదు, దీంట్లో లేదు. ఆటోలు ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం అడ్డల మీద. మేము దాంట్లో చాలా తగ్గింది, ఇవాళకే తగ్గింది. అంటే ప్రతిరోజు మీకు గిరాకీ అది ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. లేడీస్ ఎక్కితేనే కదా, ఎక్కువ మటుకు అయితే లేడీస్ ఎక్కుతారు కదా, దాంట్లో తగ్గిపోయింది. ఇప్పుడు నిన్నటి నుంచి అయింది, 3 రోజులు అంతా తగ్గింది. అట్లా చాలా తక్కువ అయిపోయింది కారోబారు. ఇలాగే కంటిన్యూ అయితే ఏంటి మరి మీ ఆటో వాళ్ళ పరిస్థితి? ఆటో అమ్ముకోవాలి, వేరే డ్యూటీ చూసుకుంటాం అంతే, దాని తప్ప ఏం లేదు. అంతే మరి.
హైదరాబాద్ లోని ఆటో యూనియన్ కి సంబంధించి ఒక మీటింగ్ అనేది కూడా ఏర్పాటు జరుగుతుందని విన్నాము. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏమో యూనియన్ అయితే ఇప్పటిదాకా ఏది లేదు. వాళ్ళు ఎక్కడ చేస్తారో యూనియన్లు అయితే ఇక్కడ లేరు, మాకు ముసాపేటలో లేరు. అక్కడ ఓల్డ్ సిటీలో అక్కడ ఉందేమో, అది దాని గురించి మాట్లాడతారేమో. ఓకే, మరి అంటే మీరు ఉండే ఏరియా అంటే ఓల్డ్ సిటీ వేరే దిక్కునుంది, మూసాపేట ఆల్మోస్ట్ చాలా డిస్టెన్స్ ఉంది. సో యూనియన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఆటో తీసేసి వేరే ఏదో జాబ్ 15,000 వాచ్మెన్ ఏదో చేసుకుంటాం అంతే. అంతే మరి ఇక చదువుకోలేము కదా. ఇప్పుడు ఇట్లుంటే ఈఎంఐ కట్టాలి, ఆటోది 6,200 కట్టాలి నెలకు. ఇప్పుడు అది తీయాలి, ఇక మా తీయాలంటే కాని పని కాదు మేడం. అంకుల్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు? 7 సీటర్ ఆటో నడుపుతాను. మరి ఈ రోజు గిరాకీ ఎలా ఉంది? ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఉచిత బస్సు పథకం అని అన్నారు. మధ్యాహ్నం నుంచి ఏంటి పరిస్థితి? మధ్యాహ్నం నుంచి కానీ పొద్దున్న నుంచే లేరు జనాలు, అసలు ఎవరు ఎక్కుతాం లేరు. డీజిల్ డబ్బులు గిట్ట రావు. చిన్న ఆటో అయినా సరే, పెద్ద ఆటో అయినా సరే, ఏదైనా సరే. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, టికెట్ది స్పెషల్ లేడీస్ అని చెప్పి అది పెట్టిరు. అది అనవసరమైంది, అసలు పనికిరాయింది. అది పనికి వచ్చే పని చేస్తేనన్నా ఒక సింగారం ఉంటుంది ఏదైనా కానీ. కరెక్టే కదా మేడం? మరి అందరూ బాగుందని అంటున్నారు, మంచి పథకం అంటున్నారు. మంచి పథకం బాగుంది మేడం. ఆటోల పరిస్థితి రవాణా శాఖ మీద పడితే ఏమో ఫైదా? రవాణా మీద పడితే ఏం వస్తుంది? అన్ని నష్టమే కానీ లాభం ఏం లేదు దీంతో. నా కుటుంబం ఎంతమంది ఉంటారు తెలుసా మేడం? నా కుటుంబం 2 చెల్లెళ్ళు, అమ్మ, మా ఫ్యామిలీ మొత్తం 7 మెంబర్స్. దీని మీద ఆధారపడి ఉన్నాం మేము. నా పరిస్థితి ఏంది చెప్పండి మేడం. ఇలాగే కంటిన్యూ అయితే ఏంటి మరి? కంటిన్యూ అయితే ఏముంటుంది మేడం? దీంతో లాభమే లేదు దీంతో అసలు. యూనియన్ లో విస్తృత సమావేశాలు జరుగుతున్నాయి. అండ్ అలాగే యూనియన్ వాళ్ళంతా మీద కూడా ఆటోకి సంబంధించిన వాళ్ళంతా ఒక దాటి మీదకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటారు. అండ్ దీని గురించి గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడదామని అంటున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరు అంతలా వాళ్ళు ఉంటారు మేడం, ఎవరు మాట్లాడదు, దీన్ని పట్టించుకోరు అసలు. దీని గురించి ఆటో అంటే ఎవరు పట్టించుకోరు. మెయిన్ ప్రాబ్లం అది. దీని మీదనే జీవనోపాధి మాది. దీని మీద బతకలేము ఇక మేము. అక్కడ ఎక్కడనో పెట్టినాను, ఇక్కడ హైదరాబాద్లో గిట్ట పెడితే ఇక్కడ పరిస్థితి ఏంటి? ఏదైతే 6 గ్యారంటీల్లో ఒక పథకమైన లేడీస్ కి మహాలక్ష్మి పథకం ఈ రోజు అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇప్పుడు అంటే ఇది వరకు కర్ణాటకలో చూసాం లేడీస్ కి ఉచిత బస్సు అనేది. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అలాగే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేశారన్నమాట మహాలక్ష్మి పథకం కింద. సో ఈ ఉచిత బస్సు గురించి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? ఉచిత బస్సు అనేది మహిళలకు ఇది చాలా మంచి పథకం అండి. వాస్తవానికి పేదలకు ఇది పేద మహిళలకు చాలా మంచి స్కీమ్ ఇది. ఎందుకంటే తెల్లవారు లేస్తే వాళ్ళు ఏదో చిన్న పనులు చేసుకొని ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు రవాణా ఖర్చులు వాళ్ళకు భారం అవుతున్నాయి ఈ యొక్క పట్టణాలలో. సో అది వాళ్ళకు చాలా మంచి పథకం అని నేను భావిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం ఇది ఒకరికి వరం అయితే ఇంకొకరికి శాపం లాగా అయిపోయింది ఇది నాకు తెలిసి. ఏమనుకుంటానంటే వాళ్ళు చూస్తున్న ఉదయం ఈ ఆటో మిత్రులు పాపం వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఎక్కువ శాతం మహిళలే ఆటోలలో ప్రయాణం చేస్తారు. మినిమం ట్రాన్స్పోర్టేషన్ 10 రూపాయలు 20 రూపాయలు. అలాంటి మరి ఆటో వాళ్ళు ఉపాధి కోల్పోతారేమో అనేటువంటి సందేహం కూడా కలుగుతున్నది. సో దీన్ని మరి ఏ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందో ఇది నా యొక్క కరెక్ట్ అంటారు. ఈ ఉచిత బస్సు ప్రవేశపెట్టడం చాలా మంచి పథకం ఇది. ఎందుకంటే రవాణా ఖర్చులు చాలా పెరిగిపోయినాయి ఈ యొక్క దైనందిన జీవితంలో. మహిళలకు ఇది ఒక మంచి స్కీమ్గా నేను భావిస్తున్నా. పేద మహిళలకు దీన్ని కొంచెం నియంత్రిస్తే బాగుంటుంది. కేవలం పేదలకు మాత్రమే ఇది వర్తించేలా చూసుకోవాలన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు బస్ ఎక్కితే టికెట్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలని కూడా టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ మహిళలకు మాత్రమే టికెట్ లేకుండా మగవాళ్ళు ఎవరెక్కినా సరే బస్ కి టికెట్ తీసుకోవాలి. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? सबको फ्री करे तो अच्छा था मैडम. हाँ, सबको फ्री करे तो अच्छा था. तो खाली लेडीज को कर दिए उन्होंने. हाँ, सबको करे तो थोड़ा अच्छा होता था. आधा टिकट भी करे तो अच्छा था. अब खाली लेडीज के लिए जेंट्स के लिए कुछ भी नहीं है. ऐसा यही कहना है. టీకే భయ్య, ఇప్పటి వరకు అయితే మనం ఆ బస్సులోకి వెళ్ళి మహిళలతో అందరితో మాట్లాడడం జరిగింది. అలాగే చాలా మంది కూడా ఈ 6 గ్యారెంటీల్లో ఏదైతే ఒక పథకం ఈ రోజు ఇంప్లిమెంట్ చేశారో మహాలక్ష్మి పథకం, సో చాలా మంది అటు
జెంట్స్ దగ్గర నుంచి ఇటు లేడీస్ దగ్గర నుంచి అయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఇది చాలా మంచి పథకం అని చెప్తున్నారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సిటీలో చాలా వరకు ఆటో వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా జీవన ఉపాధి కోల్పోతున్నాం మేము, అండ్ అలాగే మేము ఈఎంఐలు అయి కట్టుకుంటాము. లేడీసే మోస్ట్ ఆఫ్ లేడీసే మా ఆటోల్లోకి ఎక్కుతారు. లేబర్ కానివ్వండి, లేకపోతే జాబ్స్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆటోల్లోకి ఎక్కి డైలీ మాకు వీళ్ళ వల్లే రొటేషన్ అనేది అవుతుంది అని చెప్తున్నారు. బట్ ఈ రోజు నుంచి ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దానివల్ల మా జీవన ఉపాధి కోల్పోతున్నాం. అలాగే మేము మాకు ఇంకా రోజుకి నడవడం కూడా కష్టం అవుతుంది అని అయితే కొంతమంది ఆటో వాళ్ళు అయితే వాళ్ళ భావన వ్యక్తం చేయడం జరిగింది. సిటీలో ఇప్పటి వరకు కూడా మనం బస్సులోకి ఎక్కి అప్ టు ఇటు కుకట్పల్లి దగ్గర నుంచి అమీర్పేట వరకు అయితే ట్రావెల్ చేయడం జరిగింది. చాలా మంది లేడీస్ తో మనం మాట్లాడాము. అలాగే జెంట్స్ కూడా ఈ ఏదైతే 6 గ్యారెంటీల్లో మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ గురించి అయితే అందరూ పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. అండ్ అలాగే ఇది చాలా మంచి పథకం అని చెప్తున్నారు. అండ్ అటు చూసుకున్నట్లయితే కనుక ఈ వారం రోజులు మొత్తం లేడీస్ అందరికీ, అంటే ఎక్కడి నుంచి వచ్చినా ఎవరున్నా కూడా వాళ్ళందరికీ ఈ మహాలక్ష్మి పథకం అనేది అయితే వర్తిస్తుంది. బట్ వారం రోజుల తర్వాత బస్సెస్ లో గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పటి వరకు కూడా బస్ కండక్టర్స్ కి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఎంతమంది రోజుకి ఎంతమంది ఎక్కుతున్నారు, ఎంతమంది దిగుతున్నారు, ఇదంతా కూడా ఒక లెక్క చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి అనేది అయితే ఒకటి మనకి బస్ లో ఉన్న కండక్టర్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ దట్టు చూసుకున్నట్లయితే కనుక ఈ మహాలక్ష్మి పథకం లేడీస్ అందరూ కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఆటో వాళ్ళకి మాత్రం ఇది సమస్యగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆటో వాళ్ళకి రోజు ఉపాధి లేడీసే, అంటే లేడీసే ఎక్కువగా ఎక్కి దిగుతూ ఉంటారన్నమాట. అండ్ దట్టు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా లేబర్ కానివ్వండి, లేకపోతే అలాగే ఈ జాబ్స్ కి వెళ్లే వాళ్ళు అందరూ కూడా షేరింగ్ ఆటోసే ఎక్కువగా ఎక్కుతూ ఉంటారు. అలాగే ఈ షేరింగ్ ఆటోస్ వాళ్ళకు కూడా వాళ్ళ త్రూనే ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారన్నమాట. సో ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో లేడీస్ అందరూ ఇప్పటి నుంచి బస్సెస్ లో వెళ్ళిపోతే మా జీవన ఉపాధి ఏమవుతుంది, అండ్ మాకు ఇప్పటి నుంచి ఇన్కమ్ అనేది అయితే తగ్గిపోతుంది అని ఇక్కడ కొంతమంది ఆటో వాళ్ళు అయితే మనతో మాట్లాడడం జరిగింది. సో దీని గురించి అయితే హైదరాబాద్ లోని ఆటో యూనియన్ అంతా కూడా దీని మీద ఒక సమావేశం పెట్టబోతున్నారు. సో దీని గురించి ఒక చర్చ అనేది అయితే జరగబోతుందని ఇక్కడ ఉన్న కొంతమంది ఆటో వాళ్ళు అయితే చెప్పడం జరిగిందన్నమాట. అండ్ మరొక విషయం ఏంటంటే మెట్రోలో ఇప్పటి వరకు కూడా లేడీస్ కి సంబంధించిన బోగీస్ అన్ని కూడా ఖాళీ అయిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఈ ఫ్రీ సర్వీస్ బస్ ఉందో ఈ బస్సెస్ లో తిరిగే వాళ్ళు అంతా కూడా మెట్రోలో కూడా ఈ మధ్య ఎక్కడ మానేశారు. సో ఈ రోజు నుంచి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు మెట్రో కానివ్వండి, అటు ఆటో వాళ్ళు కానివ్వండి చాలా వరకు కూడా ఖాళీ అయ్యాయని చెప్పాలి. సో మొత్తం మీద ఆడవాళ్ళంతా కూడా బస్సులోనే ప్రయాణం చేస్తున్నారని చెప్పాలి. కెమెరామ్యాన్ రంజిత్ తో రాధా.